శరత్చంద్ర భూమిని తన గుండెలపై పడుకోబెట్టుకొని మరి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటాడు. అమ్మ భూమి, నువ్వు ఆ గగన్ గారిని ప్రేమించడం వల్ల నాకు, నీకు, ఈ కుటుంబానికి ఎంత తలవంపులయ్యిందో నువ్వు కూడా చూస్తున్నావు కదా! వారం తిరక్కుంటా నేను నీ పెళ్లి చేస్తానమ్మా, చేస్తాను అని శరత్చంద్ర అంటుంటాడు. భూమి అయితే ఏమీ మాట్లాడదు. పైకి వెళ్ళిపోతుంది. భూమి ఒక మంచి శారీ కట్టుకొని ఉంటుంది. భూమి పైకి వెళ్ళగానే శరత్చంద్ర మీరా చేతులు పట్టుకొని, అమ్మ మీరా, నేను నిన్ను ఒక మాట అడుగుతాను, కాదను కదా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. చెప్పన్నయ్యా అని మీరా అడుగుతుంది. భూమిని చరణ్కిచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాను, నీకేమైనా అభ్యంతరం ఉందా అని శరత్చంద్ర అడుగుతూ ఉంటాడు. ఇక అక్కడే నిలబడి వింటున్న నక్షత్ర అయితే ఆ మాట విని చాలా సంతోషపడుతూ ఉంటుంది. మీరా అయితే అభ్యంతరం ఎందుకుంటుందన్నయ్య, నాకు ఈ మాట విన్న తర్వాత ఎంత ఆనందంగా ఉందో నేను చెప్పలేకపోతున్నానన్నయ్య. అలాగే అన్నయ్య అని మీరా అంటుంది. శరత్చంద్ర అయితే ఇక చాలా సంతోషపడుతూ ఉంటాడు. కృష్ణప్రసాద్, చరణ్ అయితే చాలా షాక్ అయి చూస్తూ ఉంటారు. అపూర్వ అక్కడే ఉండి ఇదంతా వింటూ ఉంటుంది. మరోవైపు గగన్ పెళ్ళి ఆగిపోయినందుకు భూమిని మర్చిపోలేక ఇంట్లో ఇక బాధపడుతూ కూర్చొని ఉంటాడు. భూమి అయితే ఒంటరిగా బాధపడుతూ ఉంటుంది. భూమికి చరణ్తో పెళ్లి విషయం అయితే తెలియదు.